అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. పెరట్లో చెట్టు దగ్గర ఒక్కతే ఆడుకుంటోంది 6 ఏళ్ల ఆశ. మధ్య మధ్యలో ఆ చెట్టుకేసి తదేకంగా చూస్తోంది. ఏదో డౌట్ వచ్చింది. అక్కడే చైర్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్న తాత దగ్గరికి వెళ్ళి తాతయ్య తాతయ్య అని గట్టిగా 2 సార్లు పిలిచింది. పేపర్ చదవడంలో తలమునకలై ఉన్న ఆ తాతయ్య ఏంటమ్మా అని అడిగాడు. తాతయ్య, చెట్టుకి అంత పెద్ద చేతులుంటాయి కదా, మరి దానికి ఎగరడం రాదా అని అడిగింది. తాతయ్య ఒక్కసారిగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు తాతయ్య? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంది. చెట్టు భూమికి నాటుకొని ఉంటుంది. ఎగరడానికి రెక్కలు ఉండవుగా. దేవుడు వరమిచ్చినా అది రెక్కలు కోరుకోలేదు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎందుకు తాతయ్య అని అడిగింది. ఆగు మరి, నన్ను చెప్పనివ్వు. చెట్టు భూమి మీద ఉంటేనే కదా మనందరికీ నీడ దొరికేది. అవును తాతయ్య, చెట్టు వల్లే మనకి పువ్వులు పండ్లు దొరుకుతాయి. మరి మాలాంటి చిన్నపిల్లలకి ఆ పువ్వులు పండ్లు కోద్దామంటే అందవు కదా తాతయ్య. అందుకే తల్లి, చెట్టుకి ఆకులు పూలు పండ్లు కొమ్మ చివరిలో ఉంటాయి. అది వంగి మరీ మనకిస్తుంది. అవును తాతయ్య, నేను చూశాను. పండ్లు కాసిన అక్కడున్న చెట్టుకేసి చూస్తూ నువ్వు చాలా తెలివైందాని ఆశ. మరి తాతయ్య, చెట్టు ఎప్పటికీ ఎగరలేదా? ఎందుకు ఎగరదమ్మా? ఎగురుతుంది. ముసలిదయ్యాక ఎంతో ఎత్తుకు ఎగురుతుంది. నిన్ను కూడా తనతో తీసుకెళ్ళి ప్రపంచాన్నంతా చూపిస్తుంది. అవునా, నిజమా తాతయ్య అని ఎంతో ఆశగా అడిగింది ఆశ. నిజమేనమ్మా, చెట్టు నుండి చేసిన కాగితాలకు రెక్కలొచ్చి ప్రపంచాన్నంతటిని చూపిస్తుంది. పుస్తక రూపంలో జ్ఞానాన్ని చూపిస్తుంది. పుస్తకానికి ఉండే ఆ 2 చివరి అట్టలే దాని రెక్కలు అన్నాడు తాతయ్య. ఇది వింటున్న ఆశకి కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కానట్టుగా తలాడించి లోపలికి వెళ్ళిపోయింది. తాతయ్య మాత్రం అక్కడున్న చెట్టునే చూస్తూ ఉండిపోయాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.